హాయ్ గాయ్స్, చాలా రోజులైంది వీడియో చేసి. సో ఇవాళ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఇందాకే చూసి వచ్చాను గేమ్ చేంజర్ మూవీ. ఎలా ఉందిరా బాబు అని అంటే నేనే ఇలా చెప్తాను చన్నన్న మూవీ కానీ అయితే నేను అనుకోలేదు. సో అలా ఉంది మూవీ. ఫస్ట్ మాట్లాడుకుందాం ఏది బాగుంది ఏది బాగాలేదు, అసలు ఓవరాల్గా ఎలా ఉందనేది. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ చెప్తున్నా, ఇంట్రడక్షన్ ఓకే, మొత్తం ఓకే అనిపిస్తుందిలే. కానీ హెలికాప్టర్ సీన్ ఒకటి ఉంటుంది, అది డిమాండ్ అండి ఫ్యాన్స్. ఒకవేళ మా ఫ్యాన్కి ఇలా కావాలి, మా హీరోకి ఇలా కావాలి, ఫ్యాన్స్ డిమాండ్ కాబట్టి ఏదో పెట్టారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఓకే, అది కూడా కొంచెం యాక్సెప్ట్గానే ఉంటుంది. నాకు ఇంకా బాగా నచ్చింది మూవీలో నెక్స్ట్ ఇంట్రడక్షన్ తర్వాత అసలు ఐఏఎస్ ఏం చేయగలడు అనేది కొంచెం ఒక 30 minutes బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్, అంటే ఏమేమి ఉంటుంది, ఏమేమి చేయగలడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయగలడు అనేది చూపిస్తారు. అబ్బా ఇది కదరా కావాల్సింది, అయిపోయిందిరా శంకర్ మార్క్ ఆ ఒక్క చోటే కనిపించింది నాకు. అలానే ఉంటే మూవీ సూపర్గా ఉండేదేమో. సో 30 minutes ఒక స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్ అలా ఒక ఐఏఎస్ ఏం చేయగలడు, అదే మనం ట్రైలర్లో చూస్తాం కదా, బస్తాలు లాగేస్తాడు పోయి. సో ఇది ఏం చేయగలడు, ఏం పవర్స్ ఉంటాయి అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అది మాత్రం సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మూవీలో ఇంకేమన్నా మంచిగా అనిపించిందంటే బ్రహ్మానందం గారు ఒక్క సీన్లో కనిపిస్తారు. గురువు గారు చాలా రోజుల తర్వాత అక్కడక్కడ కనిపిస్తున్నారు, కానీ ఆ కొంచెం సీన్ కొంచెం ఉన్నది ఒక మ్యాక్సిమం ఒక 5 minutes ఏదో ఉంటారు అలా స్క్రీన్ మీద. ఆ కొంచెం బాగుంటుందండి. అలా గురువుగారు వస్తారు, కొంచెం అలా అటు ఇటు పంచులేస్తారు, ఆ కొంచెం సేపు నవ్వుకున్నానండి. అది కొంచెం నచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇంటర్వల్ బ్యాంక్ అంటే అన్ఎక్స్పెక్టెడే. మ్యాక్సిమం 90% ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఓకే గుడ్. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది 90% ఎవరికి కొంచెం బాగా ఆలోచిస్తే తప్ప ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది మాత్రం గుడ్ అండి, బాగా అనిపించింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగా అనిపించింది. ఓకేరా అయిపోయింది మూవీ, ఆ ఇంటర్వెల్ దాకా బాగానే ఉంది, ఓకే వెళ్ళిపోతుంది మూవీ ఎక్కడికో అని అనుకోనే మళ్ళీ ఆ ఇంటర్వెల్లో వచ్చి మళ్ళీ అలా కూర్చొని హోప్స్ పెట్టుకొని అలా కూర్చున్నాను అనమాట. ఓకే అండి, మంచిగా మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అనుకున్నట్టే. ఓకే పోతుంది మంచిగానే వెళ్తుంది, అన్న స్టోరీ స్టార్ట్ అయింది. సూపర్. ఈ మూవీలో ఏదన్నా సూపర్గా ఉందంటే అది అప్పన్న బ్యాక్ స్టోరీ అండి. కాసేపు చాలా చాలా బాగుంటుంది అప్పన్న స్టోరీ, ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా బాగుంటుంది. అసలు రామ్ చరణ్ని చూస్తున్నామా అనే ఫీల్ అయితే వస్తే చాలా బాగుంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చేయటం పర్ఫెక్ట్గా బాగా చేశాడు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ అయిపోయి అప్పన్న చనిపోతాడో, స్పాయిలర్ కాదు, అప్పన్న చచ్చిపోతాడో, సినిమా చచ్చిపోయిందండి దాని నుండి. ఇంకక్కడి నుంచి సినిమా అసలేం ఉండదు, ఫసక్ ఏమీ ఉండదు అక్కడి నుంచి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కొంచెం బాగా అనిపించింది కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, మూవీ వెళ్ళే కొద్దీ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిందే టెన్ ఇంకదే అండి. అదే హీరో కనిపిస్తే అదే స్లో మోషన్ షార్ట్ వేయటం టెన్ అదొకటి. ఇంకా గేమ్ చేంజర్ ఇంగ్లీష్ లిరిక్స్ ఉంటాయి కదా, అది. ఈ రెండే ఏదన్నా ఒక మూమెంట్ పడిందా ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది అంతే. అది స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ కొంచెం అలవాటు లేదు కాబట్టి స్టార్టింగ్లో మనకి అలా ఎక్కేకుంది బాగానే ఉండేది. అది ఓవర్ డోస్ అయ్యి తర్వాత అది కూడా ఈ పొద్దాకలి ఇదినారా బాబు అని అనిపిస్తుంది. దాని తర్వాత ఏమంటే సూర్య గారి యాక్టింగ్ అండి, అంటే బాగుంది అంటే ఎక్సలెంట్ అని చెప్పలేను, అలానే బాగాలేదు అని చెప్పలేను. ఒకటే క్యారెక్టర్. ఆయన ఏ మూవీ చేశారు, సరిపోదా శనివారం, సేమ్ అండి, అలానే సేమ్ క్యారెక్టర్. ఇంకా లూప్లో ఆ క్యారెక్టర్ కొంచెం మార్చడానికి ఏమన్నా ట్రై చేయాలంటే ఏమీ లేదు, అదే క్యారెక్టర్. అసలు సూర్య గారు ఉన్నారంటే సేమ్ క్యారెక్టర్, ఇంక ఎన్ని రోజులు అదే వాడతారో తెలీదు. ఓకే ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీ మనకు తెలుసు, చూస్తున్నాం కాబట్టి ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ మీద బాగానే ఉంటుంది. కానీ సేమ్ అదే క్యారెక్టర్, పాత క్యారెక్టరే చూస్తున్నామే, కొంచెం వేరే ఏమీ లేదే, కొంచెం కొత్తగా ఏమీ లేదే అని అనిపించింది అదొకటి. బట్ యాక్టింగ్ బాగానే ఉంది. పాజిటివ్స్ అయితే ఇవే మూవీలో. నెగిటివ్స్ గురించి వచ్చేద్దాం. నెగిటివ్స్
ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రస్ట్రేషన్. ఎట్లా ఉంటుందంటే రామ్ చరణ్ అంటే డ్యాన్స్ అండి, గ్రేస్ డ్యాన్స్. ఒక్క పాటలో కూడా మీరు బయటకు వచ్చి గుర్తుపెట్టుకునే స్టెప్ ఏమి ఉండదండి, ఏ సాంగ్ కూడా ఉండదు. ఫస్ట్ రా మచ్చ మచ్చ వస్తుంది, అది మనకి అప్పుడే ప్రోమో చూసినప్పుడే సాంగ్ గురించి అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ జరగండి, ఓ లేపారు జరగండి, అట్లుంటుంది ఇట్లుంటుంది, ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మీకు ఏ హుక్ స్టెప్ ఉండదు, మీకు అసలు ఏ హుక్ స్టెప్ గుర్తుండదు బయటకు వస్తే. అది ఆ దోప్ సాంగ్లో ఆ రీల్స్లో ఒక 1 minute షార్ట్ అదొక్కటే అండి మనకు గుర్తుండేది బయటకు వస్తే. ఈ సాంగ్, ఈ స్టెప్, ఆ దోప్ సాంగ్లో ఆ ఒక్క స్టెప్ తప్పితే సినిమా మొత్తంలో కొరియోగ్రఫీ అనేది డ్యాన్స్లో అయితే ఏమీ లేదండి. రామ్ చరణ్ అంటే డ్యాన్స్ కోసం ఎవరైనా వెళ్తే పక్క డిసప్పాయింట్ అయితే అవుతారు. లవ్ స్టోరీ బా బా బా, ఫస్ట్ హాఫ్లో అది కూడా లేకపోతే బాగుండేదేమో అనిపించింది నాకు. సరిగ్గా రాసుకోలేదండి లవ్ స్టోరీ. ఏదో ధోప్ అని ఒక ఓడి పెట్టేసి హీరోయిన్ కనిపిస్తే ధోప్, హీరోయిన్ కనిపిస్తే ధోప్ ధోప్ ధోప్, ఇదే అండి. దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, క్లారిటీగా ఏమీ లేదు, ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందిలే. కానీ మనకి ఏంటి ఇప్పుడే గెలిచారు కదా, అసలు ఏం మాట్లాడుకోలేదు, ఏందో ఆ ధోప్ అంటున్నారు, ఫాస్ట్గా అయిపోద్ది, హీరో డ్యాన్స్లు వేసేస్తూ ఉంటారు. లవ్ స్టోరీ అనేది అసలు ఏం లేదండి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బిల్డ్ అవ్వలేదు, అసలు కెమిస్ట్రీ లేదు ఇద్దరి మధ్యలో. అది ఆ లవ్ స్టోరీ అనేది అసలు సర్టన్ వేలో ఫాస్ట్గా తీయాలనో మరి టైం లేక రాసుకోలేదో నాకైతే తెలియదు. మంచి లవ్ స్టోరీ రాయొచ్చు ఆ గ్యాప్లో, బట్ లవ్ స్టోరీ అనేది సరిగ్గా లేదు హీరో హీరోయిన్ మధ్యలో. అది నాకు పెద్ద నెగిటివ్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వెన్నెల కిషోర్ గారి కామెడీ, అది నచ్చదండి. మ్యాక్సిమం 95% మందికి ఆయన ఏం కామెడీ చేయలేదు, బట్ ఆ క్యారెక్టరే నాకు కొంచెం అది వచ్చినప్పుడల్లా ఏంట్రా ఇది అని అయితే అనిపించింది. ఇంకా సునీల్ గారి కామెడీ అయితే కొంచెం పర్లేదండి. మెల్లగా ఆ క్యారెక్టర్కి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం మూవీలో. స్టార్టింగ్ చూసినప్పుడు అట్లా ఉంటుంది, బట్ మూవీ వెళ్ళే కొద్దీ ఆ క్యారెక్టర్కి మనం కొంచెం ఓకే పర్లేదులే ఇది ఉండొచ్చు, మరి అంత క్రింజ్గా లేదో అనిపిస్తే అలా అలా ఒక యావరేజ్గా అయితే సునీల్ గారిది అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్పన్న చెప్పే కదా, అప్పన్న స్టోరీ అయిపోయిన తర్వాత నుంచి మూవీ పడుకుంటాం, నీరసం వచ్చేసింది నాకు. ఏమన్నా ఉంటుందేమో అని అనుకుంటా ఉంటే ఏమీ ఉండదు అక్కడ, ఏమీ ఉండదండి. అలా 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 తగ్గిపోతా మన పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంది మూవీ. లాస్ట్ 40 minutes అయితే అదే అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత నుంచి మూవీ మీద మీకు ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు, ఏమి ఉండదు, ఏదో వెళ్తుంది ఇలానే ఉంటుందండి. లాస్ట్కి వచ్చేసరికి నీరసం అయిపోతాం. నాకైతే అలానే అనిపించింది, నీరసం అయిపోయాను నేను. జోస్తో ఉండాలనుకొని అలా నీరసం అయిపోయాను. ఆ లాస్ట్ 40 minutes అప్పన్న క్యారెక్టర్ తర్వాత వచ్చే మూవీ మొత్తం అసలు ఎలా తీసారా అనిపించింది. ఇంకో పాజిటివ్ చెప్పాలండి, మూవీలో ఒక పాజిటివ్ థింగ్ ఉంటుంది. సూర్య గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో ఒక ఐఏఎస్ అయితే ఏంటి నేను సీఎం అని ఒక డైలాగ్ ఉంటుందండి, మంచి డైలాగ్. ఇది ఎందుకురా ట్రైలర్లో కట్ చేసి పెట్టలేదు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా బాగుంటుంది, అది మీ చేత విజిల్స్ కూడా వేస్తుంది. ఆ సీన్, ఆ డైలాగ్ చాలా బాగా రాశారు, మామూలుగా కాదు. సాయి మాధవ్ బుర్రాగా రాసినట్టున్నారు. ఎక్సలెంట్గా ఉంటుంది ఆ డైలాగ్ ఫస్టే బయటికి చూపించి మంచిగా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఆ డైలాగ్ అసలు ఎందుకు ట్రైలర్లో రిలీజ్ చేయలేదో అర్థం కాలేదు నాకు. చూసినప్పుడు అదే ఫీల్ అయ్యాను, అరే ఇది ట్రైలర్లో ఉండుంటే మస్తు హైప్ వచ్చేదిరా మూవీకి అని. సో ఆ డైలాగ్ అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా చాలా నచ్చింది అది. హీరోయిన్ వాళ్ళ మదర్ ఒక సీన్ ఉంటుందండి, అదే మీరు చూస్తుంటారు. చరణ్ గారు చెప్పులతో ఇలా పట్టుకొని ఉంటారు ట్రైలర్లో. ఆ సీన్కి ముందు వస్తుంది ఒక సీను, ఎందుకు ఇది అని అనిపిస్తుంది. నేను స్పాయిలర్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, ఇది అవసరమా, ఎందుకు ఇది ఇప్పుడు అని అనిపిస్తుంది. అంత అవసరం లేదండి ఆ సీన్కి, బట్ ఇంకేదో చేద్దామని చెప్పి చేశారు. అసలు వర్కౌట్ అవ్వలేదండి, అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది కూడా అంతే అండి, అప్పన్న చనిపోయిన తర్వాత వచ్చే సీనే మరీ అసలు చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ లాస్ట్ 40 seconds ప్రెడిక్టబుల్ కాదు, ఫుల్ ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్ కాదా, ప్రెడిక్టబుల్ అది. సో ఇదండి మూవీకి వచ్చేసరికి ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్. నాకు లాస్ట్ 40 minutes ఆ లవ్ స్టోరీ
తప్పితే ఇంకా మూవీ ఓకే ఓకే చూడొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకేం నచ్చింది, వర్తా కాదా, ఒకసారన్నా చూడొచ్చా, మీ అనాలిసిస్ అంటే మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.